టు దివ్యాబి వ్లాగ్స్. దివ్యాబి వ్లాగ్స్ అని చెప్పండి పిల్లలు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎవరన్నా కూర్చుంటే వాళ్ళు బయటికి రాలేరు, అంటే పాపంలో ఉండిపోతారు, శాపంలో ఉంటారు. దీంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీనెస్ కోల్పోతారు. అలాంటి చైర్ ఇది. చూద్దామా, స్కిట్ చూద్దామా? రెడీయా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓకే. మంచి రిలాక్స్ గా ఉంది కిడ్స్. ఇది నాకు ఈ చైర్ లో ఎంత మందు ఉంది, సిగరెట్ కూడా ఉంది తెలుసా. చాలా రిలాక్స్ గా ఉంది. ఇంకోటి ఏముంది? అయ్యో ఇంకోటి ఏదో ఉంది. ఓ డ్రగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి ఏంది చూద్దాం, ఇది ఓపెన్ చేసి. డ్రగ్స్ కూడా చాలా బాగున్నాయి కిడ్స్. ఇక్కడ ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. ఈ చైర్ లో మందు ఉంది, సిగరెట్ ఉంది, డ్రగ్స్ ఉంది, ఇంకేమున్నాయి? ఓ మొబైల్ ఫోన్, రీల్స్ కూడా ఉన్నాయి. ఆహా, రీల్స్ కూడా ఉన్నాయి. నైస్, చాలా మంచిగా ఉంది. నా ఫేవరెట్ మూవీ చూస్తాను నేను దీంట్లో. ఓకే, ఆహా, నా ఫేవరెట్ హీరో కూడా ఉన్నాడు దీంట్లో. మంచి డాన్స్ చేస్తున్నాడు నా హీరో. నాకు చాలా నచ్చింది ఈ చైర్. మంచిగా ఉందా కిడ్స్ చైర్? నాకు చాలా నచ్చింది. నాకు నచ్చింది, మీకు నచ్చకపోతే ఏదో కానీ నాకు నచ్చింది. మందు తాగుతా. అయ్యో మందు అయిపోయింది కదా. అయ్యో మందు అయిపోయింది. సరే సిగరెట్ అన్నది తాగుతా. సిగరెట్ ఏది? అయ్యో సిగరెట్ కూడా అయిపోయింది నా దగ్గర. సరే డ్రగ్స్ తీసుకుంటాను కొంచెం. అయ్యో డ్రగ్స్ కూడా అయిపోయింది. ఏమైంది? మూవీ అన్న చూస్తాను. అయ్యో నెట్ అయిపోయింది నా దగ్గర. నాకేం అర్థమైతలేదే. నాకు మందు కావాలనిపిస్తుంది, నాకు సిగరెట్ కావాలనిపిస్తుంది. ఇక నేను రోజు తాగేసి నాకు కరెక్ట్ అయిపోయింది, కానీ నాకు అలవాటు అయిపోయింది. అది నాకు మందు తాగాలనిపిస్తుంది ఇక్కడ, కానీ మందు లేదు ఇక్కడ. సిగరెట్ అన్న ఉంటే బాగుండేది, సిగరెట్ కూడా లేదు ఇక్కడ. ఇంకేం లేవు, డ్రగ్స్ కూడా లేవు నా దగ్గర. నాకేం అర్థం అయితలేదు. నేను ఇక్కడ నుంచి ఉండలేకపోతున్నాను. నేను బయటకు వచ్చేసరికి నేను చాలా తప్పు చేసిన దీనిలో కూర్చొని. నాకు చాలా అడిక్ట్ అయిపోయినా నేను దీనిలో నుంచి కూర్చొని. నేను బయటికి వచ్చేసరికి అదేంది రాలేకపోతున్నా. అయ్యా ఇదేంది రాలేకపోతున్నాను నేను. కిడ్స్ ఎవరైనా వస్తారో నాకు హెల్ప్ చేయడానికి? అయ్యో నేను రాలేకపోతున్నా బయటికి. నేను 20, 30. బ్రదర్ కొంచెం బ్రో, నిన్ను ఇక్కడ కూర్చుండిపోయాను బ్రో ఈ సిన్ అనే చైర్ లో. బయటికి రాలేకపోతున్నాను, కొంచెం నన్ను బయటికి తీసుకొస్తావా ప్లీజ్? బ్రో నీ చూస్తున్నా, డైలీ జిమ్ చేస్తా బ్రో, నిన్ను ఒక్క సెకండ్ లో లేపేస్తా. లేపేసి బ్రో ప్లీజ్. లేపు. నేను రోజు 100 eggs తింటాను, జిమ్కి వెళ్తాను. సో ఇవాళ మాత్రం నేను 99 eggs తిన్నా. ఎగ్ తిని వస్తా బ్రో. లేపేసి వెళ్ళిపో బ్రో ప్లీజ్. అరే ఈయనేంది నన్ను లేపమంటే గుడ్డు తినొస్తాను వెళ్ళిపోయింది. అరే నేనే ప్రయత్నిస్తాను. ఎవరైనా ఉన్నారా? ఇంకెవ్వరు లేరు నన్ను లేపడానికి. అవ్వట్లేదు ఏంది నాకు. అయ్యా అయ్యగారు కొంచెం నన్ను లేపండి అయ్యగారు, నేను లేవలేకపోతున్నాను దీనిలో. రాజకీయ నాయకులు ఎంతో మందిని లేపినా, ఎంతో మందిని లేపేసిన, ఇదెంత నాకు? లేపండి అయ్యగారు ప్లీజ్. ఇదేదో ప్రతిపక్షం వాళ్ళు చేసిన కుట్ర అనుకుంటా. అయ్యగారు నేను ఇక్కడ ఉండిపోయాను అయ్యగారు, ప్రతిపక్షం ఏం చేయలేదు అయ్యారు. జర నాకు సహాయం చేయండి అయ్యగారు ప్లీజ్. నాకు అవ్వట్లేదండి, నేను అసెంబ్లీలో చూసుకుంటాను, మీరైతే నాకు ఓట్లేయండి. చేస్తానే. ఎవ్వరు ఏ పొలిటీషియన్ కూడా నన్ను బయటికి తీసుకొస్తున్నాడు. ఆయన చూసి నన్ను చేయమంటే జై చెప్పుకుంటూ పోయినా. నేనే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు లేవడానికి. మళ్ళీ ఒకసారి అమ్మా నేను ఇక్కడ కూర్చుండిపోయానమ్మా, లేవలేకపోతున్నాను, దీనిలో నుంచి బయటికి రాలేకపోతున్నాను, నాకు కొంచెం సహాయం చేయవా ప్లీజ్? నేను చాలా తిన్నానండి, నా దగ్గర చాలా బలం ఉంది, మిమ్మల్ని ఒక చేత్తో లేపేస్తాను చూడండి. లేపేసి అమ్మా ప్లీజ్, నాకు కొంచెం సహాయం చేయి చాలు. నేను చాలా బలవంతురాలు అన్నయ్య.
అన్నయ్య రావట్లేదు అన్నయ్య. అమ్మా నాకు కొంచెం సహాయం చేయమ్మా. Actually నేను ఒక్క చాక్లెట్ తిన్నాను, అన్ని తినేసి మళ్ళీ వస్తానే. తినేసి వచ్చి లేపుతాను. ఈమె చూసినావా, తిండి పోతే ఆమె నన్ను కూడా లేపలేదు. ఆమె తినకుండా వెళ్ళిపోయింది. ఆమె నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, నేను లేవలేకపోతున్నాను. ఎంత ఏమైందమ్మా? అమ్మ నేను ఇక్కడ దీంట్లో చైర్లో కూర్చుండిపోయాను అమ్మా, నన్ను బయటికి రాలేకపోతున్నాను. ఈ దాని నుంచి కొంచెం నాకు సహాయం చేయవా ప్లీజ్? మేబీ నీకు ఏమైనా చైర్ ఫోబియా ఉండి ఉండొచ్చు. నాకు ఏ ఫోబియా లేదమ్మా, నేను ఇలా కూర్చున్నాను అంతే. రేపు రిపోర్ట్స్ పట్టుకొని రేపు నా క్లినిక్ వచ్చేసండి, నేను చెక్ చేస్తాను. అమ్మా నేను కూర్చున్నానంటే కొంచెం సహాయం చేయమని రిపోర్ట్స్ హెల్త్ అని చేసి వెళ్ళిపోతావేందమ్మా ప్లీజ్? నన్ను ఎవరైనా బయటికి తీయండి, నేను రాలేకపోతున్నాను. నేను ఎవరైనా సహాయం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీకు మనం కొత్త బ్లాక్ లోకి వచ్చాం కదా. ఈ రోజు మనం టూర్స్ చేస్తున్నాం కదా, క్రిస్మస్ టైం కాబట్టి. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానో చెప్పనా? ఇదిగోండి, నా దగ్గర ఎంతో మంది పిల్లలు ఉన్నారు. మీరందరు పిల్లలు ఒకసారి హాయ్ చెప్పండి. పిల్లలు హాయ్, చూసారా? వెల్కమ్ టు దివ్యాబి వ్లాగ్స్. దివ్యాబి వ్లాగ్స్ అని చెప్పండి పిల్లలు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్, కామెంట్, షేర్, మళ్ళీ సబ్స్క్రైబ్ చెప్పండి పిల్లలు. ఇది ఇంతమంది పిల్లలు చెప్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు, ఓకేనా? ఇంకా మీకు మీ స్కూల్ బాగుంటుందా పిల్లలు? కదా, వాళ్ళ స్కూల్ బాగుంటుందంట. మీ అందరికి కూడా చూపించాలి కదా, చూపించేస్తాను. ఇటు ఉంది వాళ్ళ స్కూల్. సో ఇక్కడ చూసారు కదా, ఎంత పెద్ద స్కూల్, బాగుంది. మధ్యలో ఏంటి అన్న అర్థంగా చేసుకొని కూర్చున్నావేంటనా? అమ్మా నేను ఇక్కడ కూర్చుండిపోయానమ్మా, బయటికి రాలేకపోతున్నాను. నన్ను కొంచెం చూపించాలి మా సబ్స్క్రైబర్స్ కి. నేను రాలేకపోతున్నానమ్మా, కొంచెం బయటికి తీసుకుపోవా ప్లీజ్ నన్ను. ఓ ఫ్రెండ్స్, చూసారా? ఈ అన్న మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు మనకి. మన ఛానల్ న్యూస్ ఛానల్ కూడా అయిపోయింది ఇప్పుడు. ఈ అన్న ఏదో చైర్ లో కూర్చున్నాడంట, రాలేకపోతున్నాడంట. అన్న చెప్పండి అన్న, ఏమైంది చెప్పండి అన్న. అసలు మీకు నేను సిన్ననే చైర్ లో ఉండిపోయానమ్మా, ట్రై చేస్తున్నాను బయటికి రావడానికి, కానీ రాలేకపోతున్నాను. కొంచెం నాకు సహాయం చేయమంటే నువ్వు రీల్స్ చేసుకుంటున్నావేందమ్మా? అన్న అన్న మా సబ్స్క్రైబర్స్ అన్న వీళ్ళు. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్ నా ఛానల్, అప్పుడు వీళ్ళు నీకు హెల్ప్ చేస్తారన్న. సబ్స్క్రైబ్ చేస్తా, లైక్ చేస్తా, అన్ని చేస్తా. నన్ను కొంచెం బయటికి లేపండి. అన్ని చేస్తాడంట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూడటమే కాదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేయాలి, అన్ని లైక్ కూడా చేయాలి. మీరు లైక్ చేస్తే అప్పుడు అన్నకి కింద కామెంట్ చేస్తే కామెంట్ చేయండి ఎట్లా లేవాలో అని, ఓకేనా? సరే అమ్మా, నన్ను కొంచెం బయటికి లేపా. అన్న మీరు ఇందాక ఏమని చెప్పారు తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నారు కదా. చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద కామెంట్స్ వస్తాయి, ఆ కామెంట్ చూసి మీరే లైక్ చేసేయండి. బాయ్ అన్న, మీ స్కూల్ అంతా చూపించేసేయాలి. ఏమైంది, నన్ను లేపమని చెప్పేసి లైక్, సబ్స్క్రైబ్, యూట్యూబ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. నన్ను ఎవ్వరు లేపుతలేరేంది, నాతో అవ్వట్లేదేంది. ఎంత ప్రయత్నించినా కూడా ఈ పాపం అనే దాంట్లో కూర్చొని నేను తప్పు పని చేశాను. సిగరెట్ తాగుతున్నాను, మందు తాగుతున్నాను, డ్రగ్స్ తీసుకున్నాను. అనవసరంగా దీంట్లో కూర్చొని నేను చాలా పాపం చేస్తూ వచ్చినాను కదా. నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది, నేను బయటికి రాలేకపోతున్నాను అని చెప్పేసి. అమ్మ కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళరా ప్లీజ్, నేను దీంట్లో కూర్చొనిపోయాను. నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను, చాలా కనిపెట్టాను. ఇది చాలా ఈజీ నాకు. లెట్ మీ ట్రై. ట్రై చేయండి అమ్మ ప్లీజ్, నన్ను బయటికి తీసుకెళ్ళండి. ఇప్పుడు లేవు. లేవలేకపోతున్నాను అమ్మా, ట్రై చేశాను నేను. వర్క్ అవుతుంది, లేకు. లేదమ్మా ట్రై చేశాను, ఇందా కూడా ట్రై చేశాను, రాలేకపోతున్నాను. కొంచెం నా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందా? ఏమైంది లేపమని చెప్తే ఏమైంది లిక్విడ్ పోసి వెళ్ళిపోయింది నా మీద, కానీ నేను లేవలేకపోతున్నాను. ఇంకొకసారి చైర్లో అస్సలు నేను కూర్చోలేకపోతున్నాను. నన్ను ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా ఉంటే బయటికి తీయడానికి, మళ్ళీ ఎవరైనా ఉంటే రండి నన్ను బయటికి తీసుకురానికి ప్రయత్నించండి ప్లీజ్. నేను అస్సలు ఉండలేకపోతున్నాను ఈ చైర్లో. నాకు అసలు ఈ చైర్ అనేది ఇష్టం లేదు. నేను బయటికి రావాలనుకుంటున్నాను, ఈ దాంట్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. బ్రదర్ నేను చైర్ లో కూర్చున్నాను బ్రదర్, ఈ చైర్ లో కూర్చొని అన్ని అలవాటు చేసుకున్నాను. నాకు దీని నుంచి బయటికి రావాలనిపిస్తుంది, బయటికి రాలేకపోతున్నాను. నన్ను కొంచెం బయటికి తీసుకురండి బ్రదర్ ప్లీజ్. గత సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి చైర్ లోనే ఉన్నాను నేను. మీరు బయటికి రాలేకపోతున్నారా? రాలేకపోతున్నాను బ్రదర్. పిల్లలు చూసారా, ఈ చైర్ లో కూర్చున్న వాళ్ళు ఏం చేయగలరు? బయటికి రాలేరు. ఈ చైర్ లో కూర్చుని తను ఏం చేశాడు? సిగరెట్లు కాల్చాడు, ఆల్కహాల్ తాగాడు, తర్వాత డ్రగ్స్, ఇంకా మొబైల్ అడిక్టింగ్. ఇదంతా కూడా ఏంటిది? పాపం. దానివల్ల తను ఏం చేస్తున్నాడు?
బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు తనను బయటికి తీసుకొద్దామా? రెడీయా? తీసుకొద్దామా, ఉంచేద్దామా? బ్రదర్, మీరు బయటికి రావాలనుకుంటున్నారా? అవును బ్రదర్, బయటికి రావాలనుకుంటున్నాను. మీరుగా మీరు బయటికి రాలేరు. మిమ్మల్ని పొలిటీషియన్ బయటికి తీసుకురాలేరు. అవును బ్రదర్, తీసుకెళ్ళాలి. మిమ్మల్ని ఫ్యాషన్ డిజైనర్ బయటికి తీసుకురాలేరు. అవును బ్రదర్, సైంటిస్ట్ కూడా మిమ్మల్ని విడిపించలేరు. అవును బ్రదర్, మిమ్మల్ని డాక్టర్స్ విడిపించలేరు. విడిపించలేదు. యాక్టర్స్ విడిపించలేరు. యాక్టర్స్ కూడా విడిపించలేదు. బాడీ బిల్డర్స్ కూడా విడిపించలేరు. విడిపించలేదు బ్రదర్. పొలిటీషియన్స్, ఫిలిం యాక్టర్స్ కూడా విడిపించలేరు. ఎవ్వరు విడిపించలేదు బ్రదర్. కానీ మిమ్మల్ని విడిపించడానికి ఒక మార్గం ఉంది. ఏంటి బ్రదర్ అది? మీరు వింటారా? ఎస్, వింటాను బ్రదర్. ఆ మార్గం ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు అనే ఆ మార్గము మిమ్మల్ని పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి ఈ రోజు మీ మధ్యలోకి వచ్చింది. యేసు ప్రభు విడిపిస్తారా బ్రదర్? యేసు ప్రభుని మీరు నమ్మితే, మీరు ప్రార్థన చేస్తే, మీ పాపాలను మీరు ఒప్పుకొని పశ్చాత్తాపం పడితే ఆయన మిమ్మల్ని విడిపిస్తారు. నేను అన్నిటిని విడిపెడతాను బ్రదర్. యేసు ప్రభు ద్వారా నా పాపాలన్నీ ఒప్పుకుంటాను. నన్ను బయటికి తీసుకెళ్ళండి మీరు బ్రదర్. చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటారా? అన్నిటినీ ఒప్పుకుంటాను బ్రదర్. ఒప్పుకోండి, మంచిగా మారి యేసే నమ్ముతారా? ఒప్పుకొని మంచిగా మారి ఇంకొకసారి ఇలాంటి పనులు ఏవి చేయకుండా నేను అన్నిటినీ వదిలేస్తాను. అయ్య గారు, అయితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. చేయండి, ఓకేనా? చేయండి. దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా, నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తెలియక ప్రభా పాపములో కూరుకుపోయి ఉన్నాడు, పాపంలో ప్రభా పడిపోయి ఉన్నాడు. దేవా, పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపం పడుతున్నాడు. ఇతన్ని క్షమించండి. ఈ యొక్క పాపం నుండి ఇతన్ని బయటపడేయండి తండ్రి. ఈ పాపం నుండి విడిపించండి, శాపం నుండి విడిపించండి, అంధకారం నుండి విడిపించండి ప్రభా. మీరే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు తండ్రి. మిమ్మల్ని నమ్మి విశ్వసించిన వారిని ప్రభా విడిపిస్తాను అని సెలవిచ్చావు ప్రభా. ఆ విధంగా ఇతన్ని విడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. లేకండి బ్రదర్, దేవుడు మిమ్మల్ని లేపుతాడు. ప్రయత్నం చేయండి. నేను లేచాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నన్ను అన్నిటి నుంచి విడిపించాడు. థ్యాంక్స్ టు లార్డ్ జీసస్. దేవుడు మీకు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఈ పాపం నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. ఇప్పటి నుండి మీరు నూతనమైన జీవితాన్ని పొందండి. ఓకే బ్రదర్, నేను ఇంకోసారి ఈ తప్పు ఏది కూడా చెయ్యను. థ్యాంక్ యూ సో మచ్ టు జీసస్. పిల్లలు, మనీతో మనం ఏదైనా కొనొచ్చు అనుకుంటాం, ఏదైనా చేయొచ్చు అనుకుంటాము. మనీ కాంట్ బై ఎనీథింగ్. తెలుసా మీకు? చెప్పనా, ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? మనీతో మీరు బ్యాగ్ కొనుక్కుంటారా? స్కూల్ బ్యాగ్ కొనుక్కుంటారు కదా మనీ ఇచ్చే, కానీ దాంతో నాలెడ్జ్ కొనుక్కోలేస్తారా మీరు? టీచర్సే నేర్పిస్తారు కదా మీ క్లాస్ రూమ్స్ లో. అలానే మనీతో మనం బెడ్ కొంటాం, స్లీప్ కొంటామా? నిద్రపోవటం కొంటామా? కొనలేం కదా. మనీతో మనం హాస్పిటల్ బిల్ ఎంతైనా కడతాం, హెల్త్ కొనుక్కోలేస్తామా? కొనుక్కోలేము కదా పిల్లలు. ఎస్ఆర్ నో చెప్పండి. ఎస్ కదా. అలానే మనము హెవెన్ దగ్గరికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గము, గాడ్ ఒక్కడే మనకి మార్గం అన్నమాట. ఈ వరల్డ్ లో థింగ్స్ అన్ని మనకి ఎక్కడికి రావు అన్నమాట. అవన్నీ ఇప్పుడు అన్న చూపించారు కదా, సిగరెట్, మందు, అవన్నీ ఇక్కడే చచ్చిపోతాం అంతే. అదే మనం అవన్నీ చేయకుండా మంచి మార్గంలో నడిస్తే మనం దేవుణ్ణి చూస్తాము. మనం అందరం దేవుణ్ణి చూడాలి కదా, అవునా కదా? ఎస్, ఆ దేవుడు మన కోసం పుట్టాడు, సిలువలో మరణించాడు, మళ్ళీ 3 రోజులకి తిరిగి లేచాడు. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభు వారు. ఓకేనా? అర్థమైందా పిల్లలు? మీకు అర్థమైతే నాకు చెప్పండి ఒకసారి. అర్థమైందక్క అని చెప్పండి, గట్టి చెప్పాలి. నైస్ పిల్లలు, మీరందరు గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. థ్యాంక్ యూ. Everybody put your hands